వెల్కమ్ టు రమేష్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 2 ఉదయం 6:30 సమయానికి అయితే చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 2 ఉదయం 6:30 సమయానికైతే చూస్తున్నాం. ఇక జీతాల బిల్లుల్లో కదలిక వచ్చింది అనేటువంటి మరో సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ను కూడా చూస్తున్నాం మనం చూసినట్లయితే ఈ విధంగా 721993 బిల్ నెంబర్ గల బిల్ అనేటువంటిది ఆర్బీఐ ఈ కుబేర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ బిల్ వచ్చేసి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించింది. వీరికి శాలరీస్ కూడా జమ అయ్యాయి. ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ను చూసినట్లయితే సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ అమౌంట్ కూడా ఆర్బీఐ ఈ కుబేర్తో వేశారు. అదే పేమెంట్ డేట్ వచ్చేసి 1/6/2024 కనుక నిన్నటి రోజున వాళ్ళకి జీతాలు కూడా జమ అయ్యాయని చెప్పొచ్చు. ఇక విజయవాడ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి. అదేవిధంగా కర్నూలు జిల్లా అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు జీతాలు జమ అయినట్లు ఇక్కడ మనకి సమాచారం అందుతుంది. పల్నాడు జిల్లాలోని రెవెన్యూ డిపార్ట్మెంట్కి జీతాలు జమ అయ్యాయి అన్నటువంటి మరొక సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి శాలరీస్ క్రెడిటెడ్. అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు జీతాలు జమ అయ్యాయి అనేటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇక్కడ అందుతుంది. అయితే మే నెలకు సంబంధించినటువంటి జీతాల చెల్లింపు అయితే కొద్దిగా లేట్ అయినటువంటి వాస్తవమే. అయితే ఆ జీతాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ కుబేర్కు జీతాల బిల్లులు అనేటువంటివి చేరాయి. సాంకేతిక సమస్య వల్ల ఈ విధంగా జరిగి ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఆ సాంకేతిక సమస్యను తొలగించినటువంటి యంత్రాంగం నేడు ఏ క్షణంలో అయినా సరే బిల్లుల్లో భారీ కదలిక రావచ్చును. సో ఈ విధంగా బిల్లులు అయితే కదలిక అయితే వస్తాయి. కాబట్టి ఈ కథలకు వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా రేపటి రోజునైతే పూర్తిగా జమ కావడానికి అయితే అవకాశం ఉంది. అయితే బిల్లులన్నీ పూర్తి స్థాయిలో జమ కావడానికి అయితే మాత్రము 5-6 తారీఖుల సమయం పట్టవచ్చునని తెలుస్తోంది. ఇక హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ శాఖ వారికైతే బిల్లులన్నీ కూడా ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇమేజ్ ఈ కుబేర్లోకి వెళ్ళినట్లు. విద్యాశాఖలోని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. పెన్షన్ల బిల్లుల్లో కూడా ఎటువంటి కదలిక లేదు. అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. బిల్లుల్లో కనుక కదలిక వచ్చినట్లయితే వెంటనే మీకు మన ఛానల్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటాను. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.